రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా. ముఖ్యంగా ఢిల్లీ రాజకీయాలు దేశవ్యాప్తంగా వైరల్గా మారుతున్నాయి. మరి అరెస్ట్ అయిన వారు జైల్లోంచే పరిపాలన చేయొచ్చా? రాజ్యాంగ విరుద్ధమా? రాజ్యాంగంకి ఒకవేళ సముచితమా? అదేవిధంగా చట్టాలు ఏం చెబుతున్నాయి? ఒక అరెస్ట్ కాబడిన సీఎం మరి జైలు నుంచే పరిపాలన చేస్తాను అనడం దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న అంశం. మరి జరుగుతున్న పరిణామాల మధ్య మరి ఈడీ దాడులు కానీ అదేవిధంగా ఇతర కేసులకు సంబంధించి కూడా మరి ఆరోపణలు ఎదుర్కొంటూ అదేవిధంగా అరెస్ట్ కాబడుతున్న రాజకీయ నాయకులు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి సీఎం కేజ్రీవాల్ గారిని మరి అరెస్ట్ చేసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనాంశంగా మారాయి. ఈ యొక్క చర్చలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ నేరెళ్ల కోటేశ్వర గారు, రచయిత, అనలిస్ట్. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేద్దాం. నేరెళ్ల కోటేశ్వర గారు నమస్తే అండి. రైట్ అండి, ఇప్పుడు చూసాము, గతంలో కూడా విన్నాము, వార్తలు కూడా ప్రసారం చేయడం జరిగింది. ఒక సీఎంగా హోదాలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత కూడా పరిపాలన చేస్తాను, జైలు నుంచే నేను పరిపాలన చేస్తాను అనటం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ బేసిక్గా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేయటం అనేది కూడా దాని మీద బోల్డ్ అన్ని మనకు ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఓకే, అఫ్కోర్స్ మనకు ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి, ఈడీ, ఐటీ, సిబిఐ వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు మా కంట్రోల్లో లేవు అనేది కేవలము అది మనం చెప్పుకోవడానికి మాత్రమే అది వాస్తవికంగా ప్రభుత్వాలు చెప్తుంటాయి. బట్ వాస్తవికంగా ఈ ఈడీ, ఐటీ, సిబిఐ అనేది మనకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే, అంటే పూర్తిగా ఒక ప్రభుత్వ రంగ సంస్థలాగా కాకుండా గుర్తుగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా డిటాచ్డ్గా పనిచేస్తున్నాయని చెప్పేసి ఎవరైనా చెప్తే అది మోడీ గారు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, అది డెఫినెట్గా నమ్మదగిన విషయం కాదు. ఓకే, ఎందుకంటే నిన్న మనం గమనించాము అందరం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత దేశంలో మనకు అత్యంత పెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు మాటికి హెచ్చరిస్తేనే వివరాలు రిలీజ్ చేసింది. ఏమి వాళ్ళకేంటి బాధ? పలాంటి వాళ్ళు ఇచ్చారు, పలాంటి వాళ్ళకు ఈ బాండ్స్ పలానా వాళ్ళు కొన్నాళ్ళు, ఈ బాండ్స్ పలానా పార్టీకి వెళ్ళాయి అని ఇవ్వడానికి వాళ్ళకేంటి బాధ? అంటే ఖాతాదారులకు సంబంధించిన విషయాలనేవి వ్యక్తిగతంగా దాచబడతాయి అన్నది బ్యాంకింగ్లో క్వశ్చన్ ఏం లేదు, అందులో వ్యక్తిగతం ఏమి లేదు. అంతకుముందు కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ సిస్టమ్ రాకముందు కూడా పార్టీలకు విరాళాలు వచ్చాయి. ఆ విరాళాలు ఏ పార్టీకి ఎవరిచ్చారనేది ప్రత్యక్షంగా అందరికీ వచ్చాయి. దాన్ని మనకు ఒక హిడెన్ లేటెంట్ సిస్టంలోకి మార్చాలన్న ఈ బీజేపీ ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ తెచ్చింది. అంటే అది బయటికి పొక్కకుండా, అది ఇంతకుముందు అది పబ్లిక్గా అందరికి తెలిసేది. సో దాంట్లో దాన్ని ఈ బీజేపీ ప్రభుత్వము ఏమైతే మనకు దీన్ని బయటికి రాకుండా చూడాలన్న దానికి అనుగుణంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పనిచేసింది. ఓకే, సో సుప్రీంకోర్టు మాటికి చెప్తే తప్ప అది కదలలేదు. రైట్, ఇప్పుడు స్ట్రైట్ టు ద పాయింట్ అండి. ఇప్పుడు ముఖ్యంగా మరి కేజ్రీవాల్ అరెస్ట్ విషయం, ఎస్ ఐఎమ్ కమింగ్ టు దట్. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అలాగా బ్యాంకులు వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి సిబిఐ, ఐడి, ఈటీ అని చెప్పేసి ఏమైతే చెప్తున్నారో అందులో వాస్తవికత లేదు. అది ఉంటే ఇప్పుడే కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలి అనేది ఈడీ నిర్ణయం తీసుకోవటం అనేది, అది ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్నీ రిస్ట్రిక్టెడ్గా ఉన్నప్పుడు ఈ టైంలో అరెస్ట్ చేయటం అనేది ఏ మేరకు అది న్యాయబద్ధము, సబబు అనేది ఒక ప్రశ్నార్థకం. తర్వాత కేజ్రీవాల్ ముందున్న ఇప్పుడు ఆప్షన్ ఏంటి? ఆయన కోర్టుకు వెళ్తాడు, కోర్టు మామూలుగా యథావిధిగా అది అంత తొందరగా మనకు బెయిల్ రాదు. అలాంటప్పుడు ఇక్కడ ఒక కొత్త ముఖ్యమంత్రిని పెట్టి దీన్ని పరిపాలించటమా, లేకపోతే సరే ఎనివే దానికి రాజ్యాంగబద్ధంగా నాకు అవకాశం ఉంది కాబట్టి నేను పరిపాలిస్తాను అని కేజ్రీవాల్ అంటున్నాడు. సో రాజ్యాంగం ఎక్కడ అలాగ పరిపాలించకూడదు అని చెప్పలేదు కాబట్టి నేను పరిపాలిస్తానంటున్నాడు. ఓకే, సో అతన్ని కేజ్రీవాల్ను మనం తప్పుపడడానికి కూడా లేదు.
బట్ అది ఏ మేరకు అది నియమబద్ధంగా ఉంటుంది, నీతిబద్ధంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది అంటే రాజ్యాంగంలో ఇది చెయ్యకూడదు, ఇది చెయ్యాలి అని అన్ని విషయాలు ప్రతి విషయం అక్కడ పొందుపరచలేరు. సో అక్కడ ఓన్లీ సూచనలు, గైడ్లైన్స్, మనకు చాలా విషయాలు అందులో ప్రస్తావిస్తారు, కొన్ని ప్రస్తావించని ఉంటాయి. సో అలాంటి లూప్ హోల్స్ పెట్టుకొని జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇవంతా మనం ఎందుకు దీనికి సంబంధం లేకుండా ఎందుకు మనం డిస్కషన్లో తీసుకొస్తున్నామంటే ఇప్పుడు జగన్ మీద ఉన్నాడు, ఆయన బెయిల్ బయటే ఉన్నారు, మళ్ళీ ఆయన అప్పటి నుంచి బయటనే ఉన్నాడు, పరిపాలిస్తున్నాడు, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కేజ్రీవాల్ గారు అలా కాకుండా మరి జైల్లో ఉన్న పరిస్థితి మనం చూడబోతున్నాం కదా. అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో ఉంచుతారు కదా, ఒక రిమాండ్ ఎప్పుడు ఉంచుతారు, లేకపోతే రిమాండ్కి ఉంచుతారా లేదన్నది కూడా సెకండరీ. అయితే గతంలో కూడా లాలూ ప్రసాద్ యాదవ్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు వారి యొక్క భార్య గారిని వారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు అరైజ్ కాబోతుందంటారా? రబ్రీదేవిని ఆయన పెట్టాడు అప్పుడు. సో ఇక్కడ మరి ఇది ఏ మేరకు రాజ్యాంగబద్ధమో తెలియదు. ఏంటంటే రాజ్యాంగంలో ఎక్కడ జైల్లో నుంచి పరిపాలించకూడదు, ఒక అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఇక్కడ ఏంటంటే బేసిక్గా కేజ్రీవాల్ ఈ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా లేరు కాబట్టి అరెస్ట్ జరిగింది అన్న భావన. అంటే ఇప్పుడు ఈ అరెస్టులు అనేవి అయిన వారికి ఒకటి, కాని వారికి మరొకలా ఉండే పరిస్థితి ఉందంటారా? అలా కనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళకు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అనుకూలంగా ఉంటే అవి అరెస్టులు ఆగుతున్నాయి, లేకపోతే అవి వాళ్ళు ఇప్పుడు కవిత అరెస్ట్ కూడా చాలా కాలం ఎప్పుడో ఆమెను అరెస్ట్ చేస్తారనుకున్నారు. బట్ అది వాయిదా పడుతూ నిన్న సడన్గా 15వ తారీఖు ఆమెను అరెస్ట్ చేశారు. సో దాని తర్వాత కవితకు అగెనిస్ట్గా వాంగ్మూలం ఎప్పటి నుంచో అందులో ఉన్న వాళ్ళందరూ ఇచ్చింది. బట్ ఆమెను ఎందుకు ఇంతకాలం అరెస్ట్ చేయలేదు అంటే ఈడీ దానికి ఏదో వాళ్ళ కారణాలు చెప్తారు. అలాగే ఇప్పుడు బేసిక్గా మన చర్చాంశం ఏంటంటే కేజ్రీవాల్ జైల్లో నుంచి రాజ్య పరిపాలన చేయొచ్చా అంటే గతంలో మీకున్న అనుభవంలో మీరు విన్న కానీ చూసిన కానీ పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు గతంలో ఏమన్నా పునరావృతం అయ్యాయా జైలు నుంచే పరిపాలన చేయడం? నాకు గుర్తున్నంత వరకు ఇదివరకు ఇలాంటి సంఘటన జరగలేదు. సో జైల్లో నుంచే పరిపాలించడం అనేది అబౌట్ మన ఇతర దేశాల్లో ఏమన్నా ఉందేమో కానీ మనకు ఇమీడియట్గా మనకు స్ట్రైక్ కావటం లేదు. బట్ మన దేశంలో అయితే నాకు గుర్తున్నంత వరకు జరిగినట్టు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ కేజ్రీవాల్ అరెస్టు ఆయన వేరే సీఎంకు మనకు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని తానే నడుపుతాను అని చెప్పేసి అంటాము. ఏ మేరకు అది చట్టబద్ధత ఉందో, రాజ్యాంగబద్ధత ఉందో మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేస్తే కానీ దాంట్లో మనం బయటికి రాదు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు కేజ్రీవాల్ గారి విషయంలో మరి అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆ రాష్ట్ర ప్రజలు, అక్కడ ఉండే ప్రజలు కూడా నిరసనలు చేస్తున్నారు. మరి దీన్ని ఎలా పరిగణలో తీసుకోవచ్చు అంటారు? ఎలా స్వీకరించే అవకాశం? అది న్యాచురల్గా వాళ్ళు మనకు ఈ ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్లో ఇప్పుడు సిసోడియాను దగ్గర సంవత్సరం పైనే ఆయన జైల్లో ఉన్నాడు. సిసోడియా అంటే డిప్యూటీ సీఎం, అతను ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి చేశాడు. అది అతను చేసిన క్రైమ్స్ ప్రత్యక్షంగా ఉన్నాడు. మరి కేజ్రీవాల్ మరి రోల్ ఏంటో తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దీనికి లింకు 100 మంది ఉన్నారు అని చెప్పేసి అరెస్ట్ చేసుకుంటూ పోతే బోల్డ్ అంతమంది ఉంటారు. బట్ వీళ్ళ పాత్ర ఏ మేరకు ఉంది? సో ఇప్పుడు సిసోడియా మెయిన్ కల్ప్రిట్ అయితే మరి కేజ్రీవాల్ పాత్ర ఏంటి అనేది ఇవన్నీ ఏంటంటే మనకు ఈ కోర్టుల ద్వారా కూడా ఈ కోర్టులలో కూడా ఈ మధ్యకాలంలో మనకు విచిత్రమైన కేసులు వస్తున్నాయి. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్లో గమనించాం కదా, ఇన్నర్ రింగ్ రోడ్ ఫామే కాలేదు, అసలు ఇన్నర్ రింగ్ రోడ్ ఫామే కాలేదు. దాని మీద మళ్ళా ఒక క్రైమ్ కేసు చంద్రబాబును ఎట్లయితే ఉందో అదే ఫామ్ అయ్యి
అంటే ఇన్నర్ రింగ్ రోడ్లో దాన్ని డైవర్ట్ చేశాడు అనేది ఒక అలగేషన్ ఉన్నది కదా. ఆరోపణ. సో ఇన్నర్ రింగ్ రోడ్ ఫామ్ అయ్యి డైవర్ట్ అయితే అందులో యాక్చువల్గా అది ఒక గ్రౌండ్ గాలే అసలు. లేదు చూరు లేదు అంటారు ఇట్లా లైక్. సో ఇలాగా ఇప్పుడు ఈయన కేజ్రీవాల్ పరిస్థితి, ఆయన పాత్ర ఏంటో, ఆయన ఏ మేరకు ఉందో మరి ఆ వివరాలు ఇంకా పూర్తిగా బయటకు వస్తే. గతంలో కూడా మనం అనుకున్నాం ఇంతకు ముందుగానే లాలూ ప్రసాద్ గారి యాదవ్లో వారి యొక్క భార్యని పెట్టడం జరిగింది ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు కేజ్రీవాల్ గారి విషయంలో కూడా వీరి భార్యను కూడా పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయంటూ కూడా అందుతున్న సమాచారం. మరి అదే సీన్ రిపీట్ కాకపోతుందంటారు ఇప్పుడు? కేజ్రీవాల్ భార్యకు, కేజ్రీవాల్ గారి భార్యకు, తర్వాత లాలూ ప్రసాద్ గారి భార్యకు, ఆమె సీజే గృహిణి రబ్రీదేవి, ఇక్కడ సీజన్ ఆఫీసర్, సీజన్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆమె మళ్ళా ఆమె ఇప్పుడు విఆర్ఎస్ తీసుకోవాలా, విఆర్ఎస్ తీసుకోవడానికి మళ్ళా ప్రభుత్వం దాన్ని ఆమోదించాలా. సో మళ్ళీ ప్రభుత్వం చేతికి పోవాలి కదా, వాళ్ళు ఇప్పుడు ఆమోదించరు, మెల్లిమెల్లిగా చూస్తాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చూస్తామన్నారు అనుకో. సో ఆ రకంగా ఇది మళ్ళా అక్కడ ఒక మెలికి వస్తుంది. రైట్. ఇప్పుడు ఈడీ అనగానే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ, ఆ ప్రతిపత్తి కలిగిన సంస్థ కాబట్టి ఎన్నికలు ఉన్నా లేకున్నా తన పని తను చేసుకుపోతుంది అన్నది ఇక్కడ జరిగింది అనుకోవచ్చు అంటారా ఈ పరిణామాన్ని అని వాళ్ళు చెప్తున్నారు. ఈడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి అంటే స్వతంత్రంగా వ్యవహరిస్తుంది అని చెప్తున్నారు. అది మనము అది పూర్తిగా నమ్మదగిందిగా మనం భావించలేము. ఎందుకంటే ఇంతకుముందే మనం ఎస్బీఐ గురించి కూడా చెప్పుకున్నాము. అది బ్యాంకుకు మాకేం సంబంధము అని అనొచ్చు ఆర్థిక మంత్రులు, తర్వాత ఆర్థిక శాఖ కార్యదర్శులు. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్? సుప్రీంకోర్టు అడిగినా ఇవ్వడానికి దాటెందుకు వేస్తున్నారు? సరే, ఎవరో ఒకరు అందులో స్పోక్ పెట్టినట్టుగానే కదా అర్థం. అలాగా ఇక్కడ కేజ్రీవాల్ అరెస్టు ఈ టైంలో చేయటము, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చేయటం అనేది ఏ మేరకు అది న్యాయబద్ధము? రైట్. ఓకేనండి. ఇప్పుడు ఒక అనలిస్ట్గా మీరు చెప్పండి, మనం ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఓటు అనేది వజ్రాయుధం అని అనుకున్నాం, కానీ ఎలక్షన్ల టైంలో ఈ ఈడీ కేసులు అనేవి వజ్రాయుధంగా మారాయి. ప్రతిపక్షాలకు కానీ లేకపోతే అధికార పక్షాలు కానీ దాన్ని ఉపయోగించుకుంటున్నాయి వజ్రాయుధంగా అన్న కూడా బయట వినిపిస్తుంది. నిజమేనంటారా? మీరు ఒప్పుకుంటారా వ్యాఖ్యతోటి? ఇప్పుడు మనకు ఐటీ రైడ్స్ అనేది మనకు తరచుగా విన్నమాట. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐటీ రైడ్స్ జరిగాయి, ఈడీ రైడ్స్ చాలా తక్కువ జరిగాయి. ఇప్పుడు ఈడీ రైడ్స్ మొన్నటిదాకా ఆయన సంజయ్ కుమార్ ఎవరో ఉండేవాడు, ఆయన బలవంతంగా ఆయన సుప్రీంకోర్టు చెప్తే తప్ప ఆయన బయటికి పంపలేదు. రిటైర్ అయిన తర్వాత ఆయనే కంటిన్యూ అవుతూ వస్తున్నాడు ఈడీకి. సో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా మళ్ళా వేరే ఎవరినో వేశారు. సో ఇట్లా ఇవంతా ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వంలో ఈడీ చాలా ఉధృతంగా పనిచేస్తూ ఉంది ఐటీ కంటే. అంటే ఈ లైన్ కంటే ఇంకొక వినిపిస్తున్న లైన్ ఏంటంటే సోషల్ మీడియాలో మనం అనుకున్నాం మోడీ గారు ఎక్కడికి వెళ్తే దానికంటే మోడీ గారి కంటే ముందు ఈడీ వెళుతుందని ఆ రాష్ట్రానికి. అంతే కదా. ఇప్పుడు వినిపిస్తుంది బయట. అది ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందేనండి, సిబిఐకి మాకేం సంబంధం లేదు, సిబిఐ దాని పని చేసుకోబోతుంది, ఈడీ తన పని తాను చేసుకోబోతుంది, ఐటీ తన పని తాను చేసుకోబోతుంది అనేది నిజమైతే మనకు అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఈడీ రైడ్లు జరగాల, సిబిఐ రైడ్లు జరగాల, ఐటీ రైడ్లు జరగాల. మరి జరగటం లేదే. సో వీళ్ళ ఇతరుల మీదనే జరుగుతుంది, వాళ్ళ మీద లేదంటే ఎట్లా? అంటే అది ఆ ప్రభుత్వం చెప్పేది పూర్తిగా వాస్తవం కాదు, అందులో అది వాస్తవికమైన స్టేట్మెంట్ కాదు అనేది అక్కడ ప్రస్ఫుటంగా తేటతెల్లం అవుతుంది కదా. రైట్. ఇప్పుడు జరగనున్న పరిణామం ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇది నాకు తెలిసినంత వరకు ఇది మనకు ఒక కాంప్లికేటెడ్ ఇష్యూ కిందనే ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా అది చట్టబద్ధమా రాజ్యాంగబద్ధమా అనేది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మళ్ళీ అడ్జుడికేట్ అయితే తప్ప మళ్ళీ అది ఇవ్వడానికి ఎంతకాలం ఉంటుందో. ఇప్పుడు ఎందుకంటే మనం గమనించండి, మీరు ఆ చంద్రబాబు కేసులో 17A అన్నాము, దాని జడ్జిమెంట్ ఇంకా రానే లేదు, అది రిజర్వ్లో ఉంది. అట్లాగా ఇలాంటి కొన్ని ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు. అందువల్ల ఈ కేజ్రీవాల్ విషయంలో ఆయన జైల్లో నుంచి పరిపాలన చేయటం చట్టబద్ధమా, రాజ్యాంగం అనుమతిస్తుందా అనేది మనకు న్యాయ నిపుణులు తేల్చాల్సి ఉంది. సుప్రీంకోర్టుకు మళ్ళీ పోవాల్సి వస్తుంది. లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
దే కెన్ మేక్ ఏ రెఫరెన్స్ టు సుప్రీంకోర్టు. ఇట్లా ఇది చట్టబద్ధం కాదు, చట్టబద్ధం అవును అనేది సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకొని అప్పుడు ఆ పరిపాలన అనుమతించడానికి పద్ధతి ఉంటుంది. కానీ లేకపోతే మరి ఎలా ఉంటుందో మనం వేచి చూడాల్సిన రైట్ అండి. ఇక చివరిగా ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ వెలుగుతున్నట్టుగా, ఢిల్లీలో స్విచ్ చేస్తే మరి రాష్ట్రాల్లో కూడా లైట్లు వెలిగే అవకాశం ఉందా? అంటే ఢిల్లీలో జరిగిన పరిణామం అన్నది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ఆ మంత్రుల మీద, మరి ముఖ్యంగా ముఖ్యమంత్రుల మీద కూడా పడే అవకాశం ఉందంటారా? ప్రభావం ఎంతవరకు ఉందంటారు? ఇతరితర ఏ కేసు సరే ప్రస్తుతము మనకు ఉన్న సమాచారం మేరకు 29 రాష్ట్రాల్లో ఇంకెక్కడ కూడా ఇలాంటి పరిస్థితి లేదు. సో కేజ్రీవాల్ పరిస్థితి చాలా కాలం నుంచి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, కాదంటం లేదు. 8 నోటీసులు ఇచ్చాడు, ఈయన స్పందించలేదనేది కూడా వాస్తవమే. బట్ ఈయన ఇదివరకే ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇన్నాళ్ళు ఎందుకు ఆగారు, ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేశారు? పైగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అంటే మీరు ఎలక్షన్లో ఆయన ఎలక్షనీరింగ్ చేయకుండా అడ్డుకున్నారా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవడానికి అవకాశం ఉంది. రైట్ అండి, మరి ఏం జరగనుందో వేచి చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ ద పర్స్పెక్షన్. రైట్, మరి మొత్తంగా కేజ్రీవాల్ గారి యొక్క అరెస్ట్ గురించి కూడా దేశవ్యాప్తంగా చర్చనాంశంగా మారింది. మరి కేజ్రీవాల్ గారు ఒకవేళ నేను జైల్లోకి వెళ్ళినా కూడా జైలు నుంచే పరిపాలన చేస్తాను అంటూ కూడా అన్న వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా మరి ఇదంతా ఏ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ తమ ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది, నాయకులు కూడా ఇతోధికంగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా చేయవలసిన పనిని చేయవలసిన స్థానం నుంచి కాకుండా మరో స్థానం నుంచి మరొక ప్రదేశం నుంచి మేము చేస్తాము అని అనడం ఎలా తీసుకోవచ్చు, ప్రజలు ఎలా తీసుకుంటారు, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఉన్న మరి మిగతా పార్టీలు కూడా ఎలా స్పందిస్తాయో దీనికి వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ విత్ దుర్గా.